మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఘనంగా నిర్వహించారు. తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ 10 ఏళ్లు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డారని భక్తులు కొనియాడారు. భారీ కేక్ కట్ చేసి పూలు పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు మాకు దైవ సమానులు శ్రీ కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది 71 జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన, కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన. వారు ఆరోగ్యాలతోటి, వారి కుటుంబం అంతా కూడా ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు బతకాలి. వారు నిండు నూరేళ్లు బతకడం అంటే వారి కుటుంబం కోసం కాదు, ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతత కోసం కేసీఆర్ గారు నిండు నూరేళ్లు బతకాలని చెప్పి మేము ఆ దేవుణ్ణి వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తున్నాము. ఒక్కసారి ఆలోచించుకుంటే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో పుట్టని విధంగా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో పుట్టని విధంగా తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ పుట్టడం అనేది తెలంగాణ ప్రజల అదృష్టం. నిజంగా కేసీఆరే తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద పుట్టకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే ఉద్యమించే నాయకుడు ఉండేవాడా? అందుకే ఈరోజు తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు, ఆ గడ్డ మీద మేము పుట్టినందుకు నిజంగా మేము అంత అదృష్టవంతులం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద పుట్టినందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. నిజంగానే తెలంగాణ రాష్ట్రం గిట్ట సాధించకపోతే, కేసీఆర్ జన్మించకపోతే, తెలంగాణ రాష్ట్రం సాధించకపోతే గత 70 సంవత్సరాలు ఎలా